అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి మ్యాక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు అయితే సండే వ్లాగ్ అనమాట. మార్నింగ్ టు నైట్ వరకు తీద్దాం అనుకుంటున్నా. ఇక మాకు మార్నింగే వాటర్ అయితే రావట్లేదు. సో చాలా ఇబ్బందిగా ఉంది అనమాట. వాటర్ అయితే స్టాప్ చేశారు. ఎవరో మెయింటెనెన్స్ సరిగ్గా కట్టలేదనేసి వాటర్ అయితే స్టాప్ చేశారు. ఇంకా మేమైతే ఏమైతే వర్క్ చేయలేదు. ఎక్కడున్న పనులు అయితే అక్కడే ఆగిపోయాయి. చూడండి, చూపిస్తాను. కిచెన్ ఎంత గలీజ్గా ఉందో చూపిస్తాను, చూసేయండి. వాటర్ ఉంటేనే కదా మనకి ఏదైనా పనులు చేసుకోవడానికైనా కానీ, ఏదైనా మనం ఫుడ్ చేసుకోవడానికైనా కానీ వాటర్తోనే. వాటర్ లేకపోతే ఏ పనులు అవ్వవు. ఇక 12 అయితే అయ్యింది. 12 దాకా అయితే ఇంకా వాటర్ రాలేదు. ఇప్పుడు 5 మినిట్స్లో వదులుతామని అయితే చెప్పారు. ఇంకా 12 వరకు అయితే మేమైతే ఫుడ్ అయితే ఏం చేసుకోలేదు. ఇంకా బయటికి వెళ్ళి ఇప్పుడు టిఫిన్ చేసి అలాగే ఏమైనా తెచ్చుకుందామని అనుకుంటున్నాము. చూడాలి. నా కిచెన్ చూపిస్తాను. వాటర్ లేక నా కిచెన్ అల్లకొల్లలం అయిపోయింది. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. ఇవంతా పనులు చూస్తే నాకు భయం అవుతుంది అనమాట. ఎప్పుడు చేసుకోవాలో ఏమో. ఇవన్నీ క్లీన్ చేసేసరికి నాకు సినిమా కనిపిస్తుంది. ఈరోజు హ్యాపీ సండే అనుకున్నా. సండే కాస్త బ్యాడ్ అయిపోయింది, సాడ్ అయిపోయింది. ఇంకా ఏడ్చుకుంటూ పనులు చేసుకోవాలి. సండే అంటేనే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం కదా. ఈ వాటర్ రానందుకు ఈరోజు హ్యాపీగా అయితే లేదు. ఇదంతా క్లీన్ చేసుకునేసరికి నాకైతే సినిమా కనిపిస్తుంది. ఇప్పుడే అనమాట ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నా. ఇంకా క్లీన్ అన్నా చేసుకుందాం అనేసి క్లీన్ చేసుకున్నా లేచి. ఇక మా మ్యాక్స్ గారు కూడా డల్గా పడుకున్నాడు వాటర్ లేవని. చూడండి, వీడి బాధ వీడిదే. ఈ రూమ్లోకి వస్తే స్నాక్స్ కావాలంటాడు వీడు. ఏం కావాలి? నీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది. ఏమన్నా ఇస్తా ఆగు, ఏడవకు, ఓకేనా? ఇంకా మా మ్యాక్స్ గారు డ్యాన్స్ చేస్తాడనమాట. స్నాక్స్ పట్టు, తీసుకో. ఎక్కడ ప్లేస్? అక్కడ కూర్చుంటున్నావా? అట్లా పరిగెత్తుకుంటూ అక్కడ కూర్చొని తింటాడనమాట మా మ్యాక్స్ గారు. ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసాను. ఇంకా బయటికి వెళ్ళాలి అంతే. బయటికి వెళ్ళి టిఫిన్ ఇంకా ఏదైనా తెచ్చుకోవాలి. అండ్ ఈ వీడియో ఇలాగే కంటిన్యూ ఉంటుంది నైట్ వరకు. ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే లాస్ట్ వరకు అయితే కంటిన్యూ. బయటికి వెళ్తున్నాం కదా. ఇంకా మ్యాక్స్ గారు ఫోన్ ఇవ్వడు అనమాట నన్ను. మ్యాక్స్ ఉన్న ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా. ఆంటీ చికెన్ తీసుకుపోయింది, చికెన్ తీసుకెళ్ళి వెళ్ళి ఇచ్చేస్తా, ఓకేనా? మేమైతే ఇంకా అలాగే వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకుందామని అయితే వెళ్తున్నాం. ఇంకా సండే కదా. ఇంకా వాటర్ రాలేదు. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. చూడాలి. ఇంకా మ్యాక్స్ గారు అడుస్తున్నాడు, ఫుల్ సౌండ్ అడుస్తున్నాడు అనమాట. కిందికైతే సౌండ్ వస్తుంది. ఇంకా వెళ్ళాల్సిందే కదా, సండే అయినా వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా మాకు ట్యాంకర్ అయితే వచ్చింది. వాటర్ వచ్చాయన్నమాట. ట్యాంకర్ అయితే వచ్చింది, కనిపిస్తుందా? అక్కడ ట్యాంకర్ అయితే వచ్చేసింది అనమాట. కాకపోతే చాలా కష్టం అండి. అందుకే ఈరోజు పనులు ఏమీ కాలేదు. ఇంకా ఆయన అయితే ఫోన్ మాట్లాడుతున్నాడు అనమాట. అలోపు మీకు ఈ ట్యాంకర్ అయితే చూపిస్తాను. అయిపోయిందా ఆంటీ? ఇక్కడే అనమాట టిఫిన్. బాగుంటుంది టేస్ట్గా అయితే. మరి మేము రావడమే 12 క్రాస్ అయింది. టైము ఉంటుందో లేదో తెలియదు మరి. ఇంకా నేనైతే పొంగనాలు అయితే అడిగాను అనమాట. మా ఆయన నాకు తెలిసి పూరి అయితే తెచ్చుకుంటాడు. ఉంటే తింటాం, లేదంటే ఇంకా ఏం చేస్తాం, ఏం చేయలేం. ఇక్కడైతే ఎగ్జిబిషన్ పడింది అనమాట. ఒకసారి మీకు చూపించాను. ఇది ఫుల్గా వర్షం పడుతుంది. వర్షం కూడా స్టార్ట్ అయింది. కనిపిస్తుందా మీకు? వర్షం స్టార్ట్ అయింది, మేము రావడం, వర్షం పడడం. ఇంకా టిఫిన్ అయితే ఉంది, తీసుకొని వస్తున్నాడు అనమాట. దొరికింది టిఫిన్. ఇంకా ఇద్దరం పొంగనాలే అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి పొంగనాలు అయితే. పూరి అనుకున్నా కానీ పొంగనాలే తెచ్చుకున్నాడు. ఓకే, తింటున్నా, మీరు తినండి, తింటాం. అండ్ చికెన్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా చాలా రష్ ఉన్నారు. ఇంకా చూడాలి ఎప్పుడు అవుతుందో. చాలా లేట్గా కట్ చేస్తారనమాట వీళ్ళు. ఇక్కడైతే ఫ్రెష్గా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది అని అయితే ఇక్కడికైతే వస్తాం. ఇంకా కొంచెం టైం పట్టేట్లాగే ఉంది. మేము ఇక్కడికే వస్తామన్నమాట. ఎప్పుడు వీక్లీ ఇక్కడికే వచ్చి తీసుకొని వెళ్తాము. ఇక్కడైతే ఫ్రెష్గా కట్ చేసి ఇస్తారు, నీట్గా ఉంటుంది. వేరే చోట్ల అంత నీట్గా ఉండదు అనమాట. తినబుద్ధి కూడా కాదు మనకి. ఇంకా తీసుకొని వెళ్ళి చేసుకొని తినాలి. ఇలాగే కంటిన్యూ ఉంటుంది వీడియో అయితే. స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? షాప్ అయితే నించున్నాను. చాలా టైం పట్టింది. ఇప్పుడే 20 మినిట్స్ దాకా అయింది, ఇంకా అవ్వలేదు. ఇంకా మా ముందు అయితే 2 మెంబర్స్ అయితే ఉన్నారు. చూద్దాం ఎప్పుడు. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకుందామని అయితే వెజిటేబుల్ షాప్కి అయితే వచ్చేసాము. అండ్ టెంకాయ తాగుదాం అనేసి ఇంకా టెంకాయ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంకాయలో కొబ్బరి ఉంటుంది కదా, అదైతే కట్ చేసి ఇస్తారనమాట మనం తాగిన తర్వాత. చూడండి,
చూడండి ఎంత బాగుంది కదా, లేతగా ఉంది, చాలా లేతగా ఉందన్నమాట. వెజిటేబుల్స్ అండ్ చికెన్ తీసుకొని అయితే ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాం. ఇంకా మా మ్యాక్స్ గారు రచ్చ చేసి ఉంటాడు, వాడిది ఒక టెన్షన్. ఇంకా ఏం చేస్తున్నాడు ఏమో మా మ్యాక్స్ గారు. చూపిస్తాను చూడండి, వాడు ఎంత రచ్చ చేసి ఉంటాడంటే అంత రచ్చ చేసి ఉంటాడు. అందుకే నేను మోస్ట్లీ బయటికి వెళ్ళాను. డోర్ మా సౌండ్ విని డోర్ కొడుతున్నాడు, కుయ్యి కుయ్యి అంటున్నాడు. రచ్చ రచ్చ చేసి ఉంటాడు మా మ్యాక్స్. అయ్యే గుడ్ బైలో ఉన్నాడు. ఏ మ్యాక్స్ నేను కూడా తొక్కి. ఏ మ్యాక్స్ వచ్చినాం కదా. అండ్ ఇంకా లంచ్కి ఈరోజు బిర్యానీ చేస్తాడంట మా హస్బెండ్ అయితే. చూద్దాం. ఇంకా చికెన్ అయితే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామా, చూపిస్తాను. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఈరోజు బిర్యానీ సింపుల్గా లేండి, అంత ఆ బిర్యానీ కాదు, మామూలుగా సింపుల్ బిర్యానీ. పలావ్ లాగా ఇది మిక్స్డ్ అనమాట. చికెన్ మిక్స్ చేస్తాడు, టేస్టీగా ఉంటుంది. అది కూడా ఒకసారి చేసిండే, ఇప్పుడు సెకండ్ టైం. ఇది రైస్ నానబెట్టి పెట్టాను. ఆయిల్ 4 స్పూన్స్. అండ్ మా మ్యాక్సిమాన్కి ఫుల్ ఆకలి అవుతుందంట పాపం. మార్నింగ్ నుంచి ఏం తినలేదు వీడు, ఓన్లీ స్నాక్స్ తిని ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు వాటర్ రాలేదు కదా, ఇంకా కుకింగ్ కూడా ఏం చేయలేదు నేను. ఏదైనా మనకి మాటికి ప్లేట్ దగ్గరికి వెళ్తున్నాడు తినడానికి. పెట్టినప్పుడు తిన్నాడు వీడు కూడా. అన్నం లేకుంటుంది చూడు, అప్పుడు వెళ్తాడు వాడు, పెట్టినప్పుడు వెళ్తాడు కాల్స్ కానీ. మా కిచెన్ అయితే ఈరోజు చాలా మెస్సీగా ఉంది. ఎందుకంటే ఈరోజు నేను ఏం పని చేయలేదు, ఓన్లీ క్లీనింగ్ ఒకటి చేసుకున్నా. ఇంకా కిచెన్ అయితే అలా మ్యాక్స్ గారు ఎప్పుడు అవుతుందా అని ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట కిచెన్లో. ఫుల్ ఆకలి అవుతుంది మ్యాక్స్కి. పెట్టినప్పుడు తినడు, పెట్టినప్పుడు పాపం ఆకలి అవుతుందేమో అని మనం ఫీల్ అవ్వాలి. అలా చేస్తాడు మా మ్యాక్స్ గారు. మామూలుగా ఉండదు మా మ్యాక్స్ అంతా కదా మ్యాక్స్ కదా. ఇటు చూడు చూడు. ఓయబ్బో నీకు పలకరిస్తే చాలరా. జరుగుతుందా. ఎంతవరకు వచ్చిందో చికెన్ బిర్యానీ చూద్దాం. ఎక్కడి దాకా వచ్చింది. ఆనియన్స్, పుదీనా, పచ్చిమిర్చి, ఇంకా ఏంటో వేసారండి. జీడిపప్పు ఇంకా కొత్తిమీర. అంతేనా. ఇది చికెన్ కర్రీకి, ఇదేమో బిర్యానీకి. బిర్యానీ అంటే పలావ్ మిక్స్ చికెన్ వేసి వేస్తావు కదా ఇందులో. ఏమంటే సింపుల్ బిర్యానీ అని పెట్టుకున్నాంలేండి నేమ్. మీరు ఏమైనా నేమ్ డిసైడ్ అవ్వచ్చు. అయితే మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఏమేమి వేసారండి ఇందులో. పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, జీరా పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి, లెమన్, కర్డ్ కలుసుకుంటే వేసుకోవచ్చు. ఇంకా ఆయిల్. ఓకే. ఎంతసేపు అవుతుంది ఇలా. హాఫ్ అన్ అవర్ పెట్టాలా. ఓకే అండి. చికెన్ బిర్యానీలోకి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసెస్ అయితే వేసేసుకుందాం. ఇది వేసిన బోన్స్ వేయాలా మెత్త వేయాలా. ఏదైనా ఓకే. కట్ చేసింటే బాగుండు పంపిస్తుంది. చూడు చాలా ఇష్టం. చూడు ఇంకా కన్నీ కొద్దిగా అదేం కదా. టమాటా వేసుకుంటున్నారా. మా కిచెన్ చూసి అయితే భయపడద్దండి ప్లీజ్. ఎందుకంటే ఈరోజు చాలా మెస్సీగానే ఉంది. ఎందుకంటే ఈరోజు మాకు వాటర్ రాలేదు, సో లేట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ అయితే చేసుకోవాలి కదా టైంకి అనేసి ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పటికే చాలా లేట్ అయిందనమాట. మా మ్యాక్స్కి ఆకలి అయ్యి పాపం తిరుగుతూ ఉన్నాడు. చూడండి మా మ్యాక్స్ గారు పిచ్చోన్ లాగే కొరుకుంటూ కూర్చున్నాడు. ఇంకా ఈమె పెట్టేటట్టు లేదు అని. ఏ మ్యాక్స్ అన్నం తిన్నావా ఈరోజు. మ్యాక్స్ తిన్నావా నాన్న ఈరోజు. అన్నం తిన్నావా లేదా. మాట్లాడాడు. ఇంకా సీరియస్గా ఉన్నాడు లేండి మా మ్యాక్స్ గారు. ఎందుకంటే పొట్ట ఆకలి అవుతుంది వానికి. బుజ్జి పట్టగాడు చిన్ని కొడు క్యూట్గాడమ్మా. ఇటు ముక్కు చూడు నోరు చూడు ఎట్లుంది. ఇటు ముక్కు నోరు కళ్ళు చూడు కళ్ళు కదా. క్యూట్ బాయ్ కదా. హీరో మా మ్యాక్స్ గారు హీరో. అవుతుందిలే కొంచెం సేపు వెయిట్ అవుతుంది. ఇంకా స్నాక్ వద్దుమా. ఇంకా స్నాక్స్ ఇద్దరు అని రూమ్లోకి తీసుకొని పోతున్నాడు. పలకరిస్తే చాలు మనం ఫ్రీగా ఉన్నామంటే స్నాక్స్ అడుగుతాడు. ఫుడ్ కూడా అడగడు కానీ స్నాక్ అయితే అడుగుతాడు. ఇస్తా ఆగు. దిగు ఇస్తా.
ఇస్తున్నా కదా, ఇస్తా వెయిట్ చేయి డ్యాన్స్ చేసి ఇస్తా తీసుకో కదా. ఎంజాయ్ మ్యాక్స్కి స్నాక్స్ ఇస్తే ఎంజాయ్. ఇంకా తినిపో, కూర్చొని తినిపో, దివాన్ పైన కూర్చొని తినిపోనా, ఇక్కడే కూర్చొని తింటానండి. ఇక్కడైతే ఏమి లేవు, అన్నీ క్లీన్ అయితే చేసేసాయి. ఇంకా కుకింగ్ ఏంటంటే ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకుని ఒకసారి ఇంకా వర్క్స్ ఉంటాయి కదా అన్నీ అయితే స్టార్ట్. చికెన్ కర్రీ అనమాట, మొత్తం అన్నీ వేసేసాడు. కుక్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తా. రైస్ అయితే వేసేస్తున్నా. వేసి ఫస్ట్ నీళ్ళు వేసేసి మళ్ళీ వేసి మొత్తం వేసి అవుతుంది. ఆల్రెడీ పెట్టుకున్నాం అనమాట రైస్ అయితే. ఇది పట్టుకో. సింపుల్ చికెన్ బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మేము సెకండ్ టైం అనమాట ఇది చేసుకునేది. టేస్ట్గా అయితే ఉంటుంది. చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అలాగే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మ్యాక్స్ కూడా పెట్టేసాం. ఇంకా మేము తినడమే లేట్. మ్యాక్స్ గాడు ఇంకా తింటున్నాడు అనమాట. సింపుల్గా అంత ప్రాసెస్ బిర్యానీ అంటే లేట్ అవుతుంది కదా, అందుకని ఇట్లా సింపుల్గా వేసుకున్నాం. హాయ్ అండి. ఇంకా బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ అండ్ అలాగే ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాము. ఇక మ్యాంగోస్, దానిమ్మ, ఇది మ్యాంగోస్ ఇంకా తినలేదనేసి తెచ్చుకున్నాము. మ్యాంగోస్, దానిమ్మ అండ్ ఆరెంజ్, బనానా, ఇంకా గోంగూర, ఇవన్నీ సర్దుకోవాలన్నమాట. నా మ్యాక్స్లో చూడండి, ఇంకా ఎక్కడుంటే అక్కడే చూస్తూ ఉంటాడు. ఇంకా పుదీనా ఎక్కువ ఉంటే ఒక హాఫ్ ఇప్పించుకొచ్చుకున్నా. ఇంకా టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, లెమన్. ఇంకా ఆనియన్స్ అయితే అన్నీ అయిపోయింది, అందుకని ఆనియన్స్ తెచ్చుకున్నాం. ఇంకా ఇవే అండి, ఏం తెచ్చుకోలే, ఇవే తెచ్చుకున్నాం. ఇంకా మా మ్యాక్స్ గార్డ్ చూస్తున్నాడు అనమాట, ఏం తెచ్చారా, నా కోసం ఏమైనా తెచ్చారా అని చూస్తున్నారు. ఓకే అండి, ఇంతటితో అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం. బాయ్.